జయసుధ గారు ఉన్నారండి. 64 సంవత్సరాలలో పెళ్లి చేసుకున్నారని ఒక ఇది వచ్చింది. చేసుకున్నారో నాకు ఐడియా లేదు. అంటే వాళ్ళు శృంగారపరమైన కోరికలా? లేకపోతే నిజంగా ఏ ఉద్దేశంతో అంటారు అవి? ఎవరికైనా మానసికమైన తోడు కావాలండి. శృంగారం అనేది పక్కన పెడితే ప్రయారిటీ మానసికమైన ఒక తోడు కావాలి. ఇక శృంగారం అంటారా, అది వాళ్ళ బాడీ పర్మిట్ చేస్తే అది వాళ్ళకి ఇష్టమైతే అది వాళ్ళ ఇష్టం. దట్ ఈస్ ప్యూర్లీ దేర్ పర్సనల్. అందరికీ ఒకేలాంటి అభిప్రాయాలు ఒకేలాంటి భావాలు ఉంటాయి అని లేదు కదా. వాళ్ళ హెల్త్ పర్మిట్ చేయాలి, వాళ్ళ బాడీ పర్మిట్ చేయాలి, మిగతాదంతా తర్వాత. అయితే ఒక మనిషి అనే మనిషి మాత్రం ఒక తోడు అనేది ఉండాలి కంపల్సరీగా. ఎంత రాత్రిపూట షూటింగ్కి వెళ్ళి ఎంత రాత్రిపూట ఇంటికి వచ్చినా నా మనిషి అన్న వాళ్ళు ఒకళ్ళు ఉండాలి అన్న భావన ఉంటుంది కదా. అవును. అది అంచేత ఎంత సెలబ్రిటీలైనా వాళ్ళు మనలాంటి మనుషులే కదా. అంచేత వాళ్ళు కూడా కోరుకుంటారు సహజంగా. అంతేగాని అదే అందరూ ఆశ్చర్యపోయారు. 64 ఏళ్లలో ఇప్పుడు ఈవిడికి ఎందుకు పెళ్ళి అని. కానీ అటువంటి ఆడవాళ్ళకి జనరల్గా మెనోపాజ్ వచ్చిన తర్వాత నేను విన్నది ఏంటంటే శృంగారపర కోరికలు ఉండవని తెలిసింది ఆడవాళ్ళకి. మగవాడు అనుకోండి 90 ఏళ్ళు వచ్చినా ఇంకా అమ్మాయి కావాలని కోరుకుంటాడట. ఉంటాయి. సహజంగా ఏంటంటే మెనోపాజ్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్లలో ఆ లక్షణాలు తగ్గుతాయి. అంటే వాళ్ళకు ఆ శృంగారపరమైనటువంటి కోరికలు కానీ ఆ లక్షణాలు కానీ తగ్గుతాయి. అందుకే నన్ను బాడీ పర్మిట్ చేయాలని ముందు వాళ్ళ బాడీ పర్మిట్ చేయాలి కదా. కానీ ఇప్పుడు 50 వాళ్ళు కూడా ఎవరు యంగ్గానే ఉంటున్నారు కాబట్టి 50 ఏళ్ళు వచ్చినా ఇంకా వాళ్ళలో అలాంటి లక్షణాలు ఉంటున్నాయని అనుకోవాలి. మెనోపాజ్ స్టేజ్ వచ్చినా కూడా ఇంకా అమ్మాయి మీద సరదాగా తిరగాలి, భర్తతో పార్టిసిపేట్ చేయాలనేటువంటి భావాలు ఎక్కువ మందికి ఉంటున్నాయి. ఎక్కువ మంది ఉంటున్నాయండి. ప్రత్యేకంగా మీ దగ్గరకు వచ్చి నాకు అందమైన అమ్మాయి కావాలి, ఆయన వయసు 55 56 అనుకోండి, నాకు ఎనర్జెటిక్గా ఉండాలి, 52 51 కావాలి, నాకు శృంగారపరమైన కోరికలు ఉన్నాయి అలా చెప్పేస్తారని డైరెక్ట్గా? శృంగారపరమైన కోరికలు ఉన్నాయని డైరెక్ట్గా చెప్పరు, కానీ యంగ్ కావాలని చాలా మంది అడుగుతారు. నాకు 60 ఏళ్ళు ఉన్నాయండి, నాకు 50s లో ఉంటే చూడండి, 50s లో నేను చేసుకోవాలనుకుంటున్నాను అని అలా చాలా మంది అడుగుతారు. అయితే సెక్స్ అనే దానికి సంబంధించి మన దగ్గర డైరెక్ట్ గా మాట్లాడరు. తర్వాత మాట్లాడినా మనకి సంబంధం లేదు, అది వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశం కదా. అంచేత అది మన దగ్గరికి రాదు ఆ సమస్య. అది వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అంతే. చెన్నై గారు మీ సంగతి చూస్తే ఇప్పుడు ఎంత మీ వయసు? 82 years అండి. 82 years. కానీ అలా లేరు. మీకు కూడా మ్యారేజ్ చేసేస్తే బాగుంటుంది కానీ మీకు ఇష్టం లేదు. మంచి ఎనర్జెటిక్ గా ఉన్నారు ఆయన ఇప్పటికి. 82 years లో పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాన్ని ఎందుకు పాడు చేయాలని నేను చేసుకోదలుచుకోలేదండి. మీరు అంటే దేంట్లో జాబ్ చేశారు మీరు? నేను రైల్వేస్ లో పనిచేశానండి. రైల్వే ఏంటంటే జాబ్ అది? డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ పనిచేశానండి. డిప్యూటీ చీఫ్ ఇంజనీర్. అప్పుడు శాలరీ ఎంత ఉంటుందండి? మాకు అప్పుడు నేను 2000లో రిటైర్ అయినానండి. 2000 అంటే 24 సంవత్సరాల క్రితం. 24 సంవత్సరాలు అయింది నేను రిటైర్ అయిపోయి. ఓకే. అప్పుడు నాకు 30,000 రూపీస్ శాలరీ. అంటే మీ వైఫ్ చనిపోయి ఎన్ని రోజులు అయిందండి? 18 years అయిందండి. 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు అయింది. సడన్లీ షీ ఎక్స్పైర్డ్ సిద్ధి టెంపుల్లో. ఓ, సిద్ధి వెళ్ళారు మీరు? సిద్ధికి వెళ్ళాను. టెంపుల్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. నా చేతుల్లోనే పడిపోయింది. ఏదో నడిచి ఇద్దరం పోతున్నాము టెంపుల్లో, ఏదో పడిపోతుంది ఏంటంటే పట్టుకున్నాను చేతుల్లోనే ప్రాణం పోయింది. సడన్ డెత్. అంటే హార్ట్ అటాక్ లో వచ్చింది. మ్యాసివ్ హార్ట్ అటాక్. 18 సంవత్సరాల క్రితం. 18 సంవత్సరాలు. మరి అప్పుడు మీకు అంటే ఒక 2-3 సంవత్సరాలు తర్వాత మీరు కూడా తోడు? ఐ వాజ్ యాక్చువల్లీ 2-3 years డిప్రెషన్లో ఉన్నానండి. సీవియర్ షాక్ నాకు. తర్వాత పిల్లలు అందరూ కొంచెం సెటిలింగ్ ఉన్నారు. 2 పిల్లలు ఫారిన్లో ఉన్నారు. ఒక అబ్బాయిని పిలిచారు బ్యాక్ నా కోసమై. పిలిచేసి వాడికి పెళ్లి చేసి నాకు అటాచ్ చేసి అది స్లోగా సెటిల్ అయ్యింది. ఈ లోపల ఈ 2010లో అంతకుముందే నేను ఫారిన్ గేమ్ పోయి తిరిగాను పిల్లలతో కూడా పోయి. ఈ 2010లో మేడం స్టార్ట్ చేసింది ఈ అసోసియేషన్. ఇది బాగానే ఉంది కదా అని ఆలోచించుకుని నేను చేసుకుంటే బాగుంటుంది కదా అని దిగాను. మీరు సాయం చేస్తున్నారు ఇప్పుడు మాత్రం హెల్పింగ్. 2010లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనే మా ట్రెజరర్ కింద అన్ని పనులు ఆయనే చూసుకుంటారు. ఇప్పుడు మీ భార్య చనిపోయింది, హార్ట్ అటాక్ తో చనిపోయారండి. ఆ తర్వాత మీరు వివాహం చేసుకోవాలని అనిపించలేదా మీకు? లేదండి, అప్పుడంతా ఆలోచన లేదండి. ఎందుకంటే త్యాగమూర్తిలాగా ఉండిపోయారు. ఆవిడ యొక్క జ్ఞాపకాలు ఆ 3 years షాక్లో ఉండిపోయానండి. మళ్ళీ 2010లో ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఆలోచించాను. థింకింగ్ వైనాడు మనం కూడా ఎందుకు దిగకూడదు, మనం కూడా ఎందుకు చేసుకోకూడదు, మనం కూడా జీవితంలో ఏదో శేష జీవితాన్ని గడిపేయచ్చు కదా, తోడు పిల్లలు ఎందుకు కష్టపెట్టించాలి, ఈ మరి చేసుకోండి పిల్లకాయలు బటన్ కూడా తగ్గుతుంది కదా. ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళ మీద ఆధారపడకుండా మనం చేసుకొని మనం ఇండిపెండెంట్గా బతుకుతుంటే వాళ్ళకు హెల్ప్ చేసేట్టు ఉంటుంది కదా అని ఆలోచన చేసుకొని దీంట్లో చేరండి. మీరు 2010లో మరి మీరు పెళ్లి చేసుకోలేదా? మీరు
నాకు సూటబుల్ పర్సన్స్ దొరకలేదు. నేను రిటైర్ అయ్యేపటికి దాని రెంట్ 2500 రూపీస్, టుడే 20,000 రూపీస్. 2 bedroom ఫ్లాట్ ఐ యూస్ టు గివ్ ఫర్ 2,500. అప్పుడు నాకు అప్పుడు 15,000 నాకు శాలరీ, పెన్షన్. ఇప్పుడు అదే పెరిగింది కదా, ఏంటంటే 2 పే కమిషన్ వచ్చాయి, అట్లా పెరుగుతూనే ఉంటుంది కంప్లీట్ అకార్డింగ్ టు దిస్. ఇది నేను ముదుగంటి శివప్రసాద్ గారని 1,20,000 వస్తుంది ఆయనకి. ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ అండి. రైటర్ ఆయన. ఏమంటే అడిగా, ఇంటర్వ్యూలో అడిగితే నాకు 1,20,000 వస్తుంది, మొత్తం ఆ డబ్బులన్నీ కూడా నేను నా పుస్తకాల ప్రచురణ పెట్టాను, క్రిస్టియన్ మతం గురించి అన్నీ కూడా రాశారన్నమాట. అంటే మీరు ఏం చేస్తారంటే మీరు తెలుసుకోవాలంటుంది వాళ్ళకి, అందుకని అంతగానే లేదు. ఏం లేదండి, నేను కొంచెం పూర్ పీపుల్ కొని ఆర్ఫన్స్ కానీ హెల్ప్ చేస్తూ ఉంటాను. రెండోది మా పిల్లలకు ఇస్తాను ఉంటుంది. మా మనవరాళ్ళు ఉంది, 2 మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరికీ నేను కొంచెం గిఫ్ట్గా అప్పుడప్పుడు బ్యాంకులో వేస్తున్నాను, పెళ్ళికి కావాల్సింది, ఫ్యూచర్కి వాళ్ళకి కావాలి కదా, అందుకని కొంత బ్యాంకులో డబ్బులు వేసుకుంటూ ఉంటాను. తర్వాత కొంత దగ్గర పెట్టుకుంటాను. అప్పుడప్పుడు నాకు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి, మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఉంటాను. తర్వాత కొంచెం టూర్లు అవి ఇవి వెళ్తుంటాను, వస్తుంటాను కంప్లీట్గా. దీస్ ఓన్లీ సిచ్యువేషన్ గోయింగ్ ఆన్ మై లైఫ్. ఇప్పుడు ఈ లైక్ స్వయంవరం అని మీరు అన్నట్టు స్వయంవరం లాగా ఉంటామమ్మా. మగతనికి స్వయంవరమే, ఆడవాళ్ళు కూడా స్వయంవరమే. నాకు అలా స్వయంవరం వేదికలాగా అనిపించింది. ఒక్కొక్కసారి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిసింది. అంటే ఏ పరిస్థితుల్లో వాళ్ళు సహజీవనం చేయడానికి అవకాశం ఉందంటారు? అది కొంతమందికి పిల్లలు యాక్సెప్ట్ చేయరు పెళ్ళి అంటే. ఎప్పుడైతే పెళ్ళి అన్నారో ఆమెకు లీగల్గా హక్కు వస్తుంది, ఆయన ప్రాపర్టీలో కూడా ఆమెకు హక్కు వస్తుంది. అంచేత ప్రాపర్టీ వదులుకోవడం పిల్లలకి ఇష్టం ఉండదు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, ఒక భార్య వచ్చింది అంటే వీళ్ళు సింగిల్ పేరెంట్తో ఉన్నారు కాబట్టి ఆమె మమ్మల్ని ఆదరిస్తుందా లేదా, మమ్మల్ని మా తండ్రికి లేదా తల్లికి దూరం చేస్తుందా అనే భయం కూడా ఉంటుంది వాళ్ళకి. అంచేత జనరల్గా పెళ్ళి అనే దానికి కానీ చాలామంది ఇష్టపడరు పిల్లల్లో. అయితే ఇప్పుడిప్పుడు స్టార్టింగ్లో బాగా వ్యతిరేకత ఉండేది, ఇప్పుడు పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మా నాన్నకు ఇంకో పెళ్లి కావాలని ఫోన్ చేస్తారు, వాళ్ళ దగ్గరుండి తీసుకొచ్చి దింపేసి పరిచయం అయ్యాక మళ్ళీ తీసుకెళ్ళి అలా చేసే పిల్లలు కూడా ఉన్నారు. అంటే కొద్దిగా స్లోగా సమాజంలో మార్పు అనేది వస్తుంది. తండ్రి యొక్క ఒంటరితనాన్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. సింగర్ సునీత ఉంది కదండి, అవును, పెళ్లి చేసుకుంది మళ్ళీ. ఎందుకంటే అండి వాళ్ళ పిల్లలే ఎంకరేజ్ చేశారంట, దగ్గరుండి పెళ్లి చేశారంట. అవును, అదే అంటే ఆ వీడియోలో నేను విన్నాను. అవునవును. మొదట్లో ఇంకా పెళ్లి చేసుకోదేమో అనుకున్నాం మేము. మా దగ్గర కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చినాయండి. వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి బలవంతం చేస్తున్నారండి పెళ్లి చేసుకోమని. నేను పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళిపోతే మా అమ్మని ఎవరు చూస్తారు అని బలవంతం చేసిన కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయండి మా దగ్గర. కూడా మార్పు వస్తుంది, ఆలోచన విధానాల్లో మార్పు వస్తుంది. అంచేత పిల్లలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకా ఇప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయని పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఆ సహజీవనం కూడా కొంతమందికి పెన్షన్స్, భార్య చనిపోయినా భర్త చనిపోయినా కూడా ఆ పెన్షన్స్ వాళ్ళకి వస్తాయి. ఆ పెన్షన్ పెళ్లి చేసుకుంటే ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే అండి, ఇద్దరికి పెన్షన్ వస్తుంది, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, ఇద్దరు పెళ్లి చేసుకుంటే మాత్రం ఒకళ్ళ పెన్షన్ పోతుంది. అందుకు వీళ్ళు పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తారు, లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారండి. దానివల్ల ఇద్దరికి పెన్షన్ వస్తుంది, ఇద్దరికి హాయిగా ఉంటారు. ఆవిడ కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది కదా, ఆవిడ డబ్బుతో ఆవిడ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కాబట్టి దానివల్ల కూడా లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు. కొంతమంది పిల్లలు ఒప్పుకోరు, పెళ్ళి అయితే అసలు ఒప్పుకోరు, కాబట్టి లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు. జనరల్గా పిల్లలు అంటే పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయనుకోండి, ఆ ఆస్తులన్నీ ఉండగా ఏదో సెటిల్ చేయమని అడుగుతారండి, లేకపోతే మరలు పెళ్లి చేసుకుంటారా? పిల్లలకి ఆస్తులు ఇచ్చేస్తారు కదండి వీళ్ళు, పిల్లలు ఇచ్చేస్తారు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడే వీళ్ళు పిల్లలకి ఆస్తి పంపకాలు చేసేస్తారు. చేసేసి ఆయన వాటా తీసుకుని ఆయన బయటకు వచ్చేసినా కూడా పిల్లలు ఒప్పుకోరు, నీ వాటా కూడా మాకే కావాలి అని. మరి ఆయన వాటాతో ఆయన వచ్చేస్తే రేపు పొద్దున ఆయన చేస్తే పెళ్ళానికి వస్తుంది కదా, అందుకని ఆ వాటా కూడా మాకే కావాలి అని. కొన్ని సందర్భాల్లో అలా జరిగాయి కూడా, పిల్లలు ఒప్పుకోలేదు, ఆయన తీసుకోవాలనుకున్న వాటాతో సహా వాళ్ళకి రాసి ఇచ్చేసాడు. ఆయన దగ్గర ఆయన పెన్షన్ తప్ప ఏమీ లేదు. ఆ పెన్షన్తో నువ్వు బయటికి పోన్నా, రాసి మొత్తం పిల్లలు రాయించేసుకున్నారు భారతీ సత్యనారాయణ గారు. ఆయన మొత్తం వాళ్ళకి రాసి ఇచ్చేసి ఆయన కట్టుబట్టలతో బయటకు వచ్చేసాడు. ఆమెకు ఒక ఇల్లు ఉంది, ఆమె ఇదే ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఏదో చేసింది, ఆమెకు ఒక సొంత ఇల్లు ఉంది. ఈయన పెళ్లి చేసుకుని ఆమె ఇంటికి వెళ్ళిపోయాడు, ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. ఈయనకి పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ పెట్టుకొని ఇద్దరు తింటున్నారు. ఒక సొంత ఇల్లు ఉంది ఆవిడకి. అదే మొత్తం వాటాలు వేసినప్పుడు ఆవిడకున్న ఆస్తి కానీ ఈయనకున్న ఆస్తి కానీ పిల్లలు మళ్ళీ వాళ్ళకే రావాలని కోరుకుంటారు. సహజంగా అంతే కోరుకుంటారు. నీ ఏడుపు నువ్వు ఏమైనా ఏడు, మాకు సంబంధం లేదు, మాకు మాత్రం ప్రాపర్టీ ఎక్కడికి ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు నేను సమస్యలు ఏర్పడినామో ఎప్పుడన్నా పెళ్లి చేసిన తర్వాత
అంటే పెళ్లి చేసుకున్నారు అనుకోండి, అది పెళ్లి చేసుకున్నాక ఆ పిల్లలు వచ్చేసి ఆ. ఎందుకు మా వాళ్ళని మా అమ్మకి ఇలా చేసావు ఎందుకని, మా నాన్నకి ఎందుకు ఇలా చేసావు అని మీతో దెబ్బలాడిన కేసులు ఏమైనా ఉంటారా? ఒక అమ్మాయి వచ్చిందండి, మేము పెళ్ళి అవ్వలేదు ఇంకా, ఆవిడకి మెంబర్గా వచ్చింది మీటింగ్కు. వాళ్ళ అమ్మాయి వచ్చింది, వాళ్ళ అమ్మాయి వచ్చి మీరు ఎందుకు ఈ సంస్థ పెట్టారు, మా అమ్మని మేము వెళ్ళొద్దు అని చెప్తే మా మాట వినకుండా వచ్చేస్తుంది, మా అమ్మని రానివ్వకండి అని చెప్పడానికి వచ్చింది అమ్మాయి. ఓకే. రానివద్దని చెప్పే హక్కు మాకు లేదు. ఇక్కడ ఒక వేదిక పెట్టిన తర్వాత ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వస్తారు, చేతనైతే మిమ్మల్ని నువ్వు కంట్రోల్ పెట్టుకో బయటికి రాకుండా, అంతేగాని మా సంస్థలో రావద్దని చెప్పడానికి మాకే అధికారం లేదు, నీకు అసలు లేదు అని చెప్పి పంపించేశాను. అలా కొంతమంది చాలా తక్కువ అనుకోండి బయటకు వచ్చి గొడవ పెట్టేవాళ్ళు, ఇంటి దగ్గర మాత్రం చాలా గొడవ పెడతారు నువ్వు వెళ్ళడానికి వీల్లేదని. ఒక అమ్మాయి అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది నా మీద. ఏమనంటే వాళ్ళ నాన్న ఇంట్లో అమ్మాయితో గొడవ పెట్టి నేను వెళ్ళిపోతున్నాను తోడు నెడకి, నేను అక్కడికి వెళ్ళిపోయి నాకు నచ్చిన వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటానే ప్రాపర్టీ కాగితాలు అన్నీ తీసుకుని మా నాన్న వెళ్ళిపోయాడు. ఆయన చాలా ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ రేపు పొద్దున పెళ్లి చేసుకుని ఆగకపోతే మాకు రాదు కాబట్టి మాకు మా నాన్న పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, ఈవిడెవరో సంస్థ పెట్టి ఇలా జనాల్ని రెచ్చగొడుతోందని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి చెప్పాడు. చెప్తే నేనేమన్నానంటే మైనారిటీ తీరిన ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా జీవించే అధికారం ఉంది, ఆయనకు కావాలంటే పెళ్లి చేసుకునే అధికారం కూడా ఆయనకు ఉంది, వద్దు అనడానికి నాకు కానీ వాళ్ళ అమ్మాయికి కానీ ఎవరికి అఫీషియల్గా అవకాశం లేదు కదా. అంటే ఆయన ఏమన్నాడంటే పిల్లల పర్మిషన్ పేపర్స్ కావాలి మీకు, మా నాన్న పెళ్లి చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు అని పిల్లల పర్మిషన్ ఇవ్వాలి. 190 మంది పిల్లలు ఇవ్వరు, ఎందుకు ఇస్తారు, వాళ్ళకి ప్రాపర్టీ పోతుంది కాబట్టి ఇవ్వరు. నిజంగా పర్మిషన్ ఉండాలంటారా అని ఆయన అన్నాడు. ఆయన అక్కర్లేదు, నిజంగా పర్మిషన్ అక్కర్లేదు, 18 ఏళ్ళు దాటిన ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. మీరే మీ పోలీస్ స్టేషన్లో ఇలాంటి కులాంతర వివాహాలు అవి చేస్తున్నారు కదండి, అలాంటిది 60 ఏళ్ళు దాటిన ముసలివాడు పెళ్లి చేసుకుంటానంటే వాడికి పిల్లల పర్మిషన్ కావాలి అన్న అది సంపత్తిగా ఉంది అంటే ఆయన ఏమన్నాడంటే రేపు నేను వస్తాను మీటింగ్కి, మరుసటి రోజే మీటింగ్, రేపు నేను మీటింగ్కి వస్తాను, అక్కడ ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళందరి పిల్లల పర్మిషన్ పేపర్స్ కావాలి అని చెప్పాడు నాకు. సరే మరుసటి రోజు మీటింగ్ మొదలైంది. మీటింగ్లో ఈ విషయం చెప్పాను, ఇలా పోలీస్ ఇన్స్పెక్టర్ గారు వస్తారన్నారు, ఆయన ఏ క్షణంలోనే రావచ్చు, ఆయన ఇలా చెప్పారు, నేను ఇలా చెప్పాను, ఆయన వస్తారు అని చెప్పాను, కానీ ఆయన రాలేదు. ఎందుకంటే నేను ఆ తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళాక లాయర్ని అడిగాను, అడిగితే వాళ్ళు కూడా ఇదే అన్నారు, ఆయన ఏదో భయపెట్టి ఉంటారు మిమ్మల్ని, పిల్లల అవసరం పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు, ఆయన పెళ్ళి ఆయన చేసుకోవచ్చు, ఆయన ఏదో భయపెట్టి ఉంటాడమ్మా అన్నారు. నిజంగా కూడా అంతే అయింది, ఆయన మళ్ళీ రాలేదు. అవును, నిజంగా చట్టపరంగా చూస్తే పెళ్లి చేసిన హక్కు వాళ్ళకు ఉంది. ఇప్పుడు భర్త పోయి ఒక ఆవిడ ఉంది, లేదంటే భార్య పోయి ఒక ఆయన ఉన్నాడు, పెళ్లి చేసుకోవచ్చు, అది హక్కు లేదు వాళ్ళకి, కాదనే హక్కు ఎవరికి లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పని చేయదండి, ఏమి పని, ఆ ఇన్స్పెక్టర్ చెప్తాడు. అదే ఒకవేళ నిజంగా పిల్లల దగ్గర ఉన్నా వాళ్ళకి అంత టైం ఉంటుంది అంటారా వీళ్ళతో మాట్లాడడానికి, స్పెండ్ చేయడానికి? టైము ఉండదండి. ఇప్పుడు పిల్లల్ని కూడా తప్పు పడడానికి వీల్లేదండి, ఎందుకంటే వీళ్ళకి ఒక 60 ఏళ్ళు వచ్చాయో 30 ఏళ్ళు పిల్లడికి ఉన్నాయనుకుంటే వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఏర్పడిపోయింది, వాళ్ళ భార్య, వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు. ఆ ఇంటికి మనం వెళ్ళి ఉంటాం, ఉన్న తర్వాత ఏదో సాయంత్రం ఆఫీస్ నుంచి అబ్బాయి వస్తాడు, ఏదో వంట చేస్తారు, భోజనాలు చేస్తారు, మహా అయితే అమ్మ అన్నం తిన్నామంటాడు, 10 నిమిషాలు మాట్లాడతారు, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి, వాళ్ళ చదువు, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, అందులో పోయి మనం వెళ్ళి వేలు పెట్టలేం కదా. ఇంకొకటి ఏంటంటే ఎవరి జీవితాలు వాళ్ళవి అయిపోయిన తర్వాత మెయిన్లీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరు కూడా పిల్లలతో కలిసి ఉండడానికి ఇష్టపట్టాల, పిల్లలు కాదు అసలు పెద్దవాళ్ళు కూడా ఇష్టపట్టాల, మా ఇండిపెండెన్స్ మాకు ఉండాలి, మా ప్రైవసీ మాకు ఉండాలి అని ఉన్న ఒకే ఊళ్ళో ఉంటున్నా కూడా వేరువేరుగా ఉంటున్నారు పిల్లలు పెద్దలు కూడా, ఎందుకంటే వీళ్ళకి ఆ కంపాటబిలిటీ ఉండట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఏదో చాదస్తంగా మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకి చాదస్తం అనిపిస్తాయి, వాళ్ళు ఏదో చెప్తారు, అది తొందరపాటు వయసులో ఉన్నారు అర్థం చేసుకోలేదని వీళ్ళు అనుకుంటారు. ఎందుకు వచ్చిన బాధ, ఎవరి దారిన వాళ్ళు ఉంటే పోతుంది, కావాలంటే పెడతారు, 2 రోజులు 4 రోజులు ఉంటారు, వచ్చేస్తారు అంతే, అంతేగాని ఒక చోట ఉండడం అనేది ఇష్టపట్టలేదు ఎవరు కూడా.